ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాక్యము ప్రకటన గ్రంథము 13వ అధ్యాయము 8వ వచనము. జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్ల. ఇక్కడ గొర్రెపిల్ల అంటే ఎవరిని సూచిస్తుందనంటే ప్రభువైన యేసుక్రీస్తు వారిని సూచిస్తుంది. మరి గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథమందు ఎవరి పేరు వ్రాయబడలేదో వారు ఆ మృగమునకు నమస్కారం చేయుదురని ఉంటుంది. అంటే గొర్రెపిల్లకు కూడా ఒక గ్రంథం ఉందట. ఆ గ్రంథంలో ఎవరి పేరైతే వ్రాయబడి ఉండదో వారందరూ మాత్రమే ఆ మృగమునకు నమస్కారం చేస్తారనేది ఇక్కడ వచనంలో ఉందండి. ఇక్కడ మృగము అంటే రాజ్యాన్ని సూచిస్తుంది. దానియేలు గ్రంథంలో మరి దానియేలుకి ఒక దర్శనంలో ఒక స్వప్నంలో కనిపించినట్టుగా కూడా కనిపిస్తుందండి. మృగము అనేది రాజ్యాన్ని సూచిస్తుంది. అంటే ఆ రాజ్యానికి సాగిల పడతారట, నమస్కారం చేస్తారట. ఇది భవిష్యత్తులో జరగబోయే విషయాన్ని సూచిస్తుంది, తెలియచేస్తుంది మనకి. ఆ గొర్రెపిల్ల అయిన ప్రభువైన యేసుక్రీస్తు వారిని ఎంతమంది అయితే నమ్మి వెంబడిస్తారో వారు మాత్రము ఆ మృగమునకు నమస్కారం చేయరని కూడా ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు. అంటే విశ్వాసులుగా ఉంటారు, అయినప్పటికీ కొంత శ్రమ రాగానే, కొంత ఇబ్బంది రాగానే, వారి జీవితాలలో అనుకోని పరిస్థితులు ఎదురైనప్పుడు యేసుక్రీస్తు వారిని వెంబడించడము మానివేసి మరలా ఆ మృగము అంటే ఆ రోజుల్లో ఎవరైతే అధికారంలో ఉంటారో, ఏ రాజ్యమైతే అధికారంలో ఉంటుందో వారికి నమస్కారం చేస్తారని కూడా ఈ వచనాన్ని అర్థం చేసుకోవచ్చు. మరి వధింపబడి ఉన్న ఈ గొర్రెపిల్ల జగదుత్పత్తి మొదలుకొని ఉందటండి. ఆది కాండంలో చూస్తే అక్కడ అబ్రహాము ఇస్సాకును బలిగా అర్పించే క్రమంలో అక్కడ పొట్టేలు ఒకటి కనిపిస్తుంది కదండి. ఇస్సాకు అడుగుతాడు అబ్రహాముని, తండ్రి మరి దహన బలికి కట్టెలున్నాయి, మరి గొర్రెపిల్ల ఏది అని అడిగినప్పుడు అది దేవుడే చూసుకుంటాడు నాయనా అని అబ్రహాం చెప్పడం చూస్తున్నాము. అంటే జగదుత్పత్తి మొదలుకొని వధింపబడి ఉన్న గొర్రెపిల్లగా ప్రభువైన యేసుక్రీస్తు వారిని చూస్తున్నాం ఇక్కడ. అయితే రాబోయే భవిష్యత్తులో విశ్వాసులుగా ఉన్నవారు కూడా చెదిరిపోతారు. అబద్ధ ప్రవక్తలు, క్రీస్తు విరోధి వచ్చి అనేక శ్రమల పాలైనప్పుడు ఆ శ్రమ దినాలలో కొంతమంది మాత్రమే నిలుస్తారు. ఆ కొంతమంది పేర్లు మాత్రమే గొర్రెపిల్ల యొక్క జీవగ్రంథంలో వ్రాయబడి ఉంటాయి. ఎవరి పేర్లైతే వ్రాయబడి ఉండవో వారు తప్పకుండా అప్పుడున్న రాజ్యానికి నమస్కారం చేస్తారు. అంటే రాజ్యం వైపు మల్లుకుంటారని ఇక్కడ ఈ రోజున ఈ వాక్యం ద్వారా దేవుడు స్పష్టంగా మనతో మాట్లాడుతున్నారు. మరి మనకొస్తున్న పరిస్థితులను బట్టి, మనకొస్తున్న ఇబ్బందులు బట్టి, మనకొస్తున్న శ్రమలను బట్టి మన జీవితాల్లో మరి దేవుడే కొన్ని శ్రమలు అనుమతిస్తున్నప్పుడు శ్రమలకు తాళుకొని దేవుని యొద్దకు వెళ్ళి ప్రార్థన చేసి వాటి నుంచి విడుదల పొంది దేవుని వైపు మళ్ళీ దేవుని వెంబడిస్తున్నామా? లేకపోతే అక్కడున్న పరిస్థితిని బట్టి మరలా వెనుకంజ వేసి విశ్వాసంలో వెనుక తీసి దేవుడికి దూరంగా జీవిస్తున్నామా? ఈరోజు మనం పరీక్షించుకోవలసిన వారిగా ఉంటున్నామని ప్రభుపేట మనవి చేసుకుంటూ ఈ వాక్యము ప్రతి ఒక్కరి జీవితాలలో దేవుడే నెరవేర్చి ఆ విధంగా ప్రతి ఒక్కరిని ఆయన రాకడ కొరకు సిద్ధపరచునుగాక. ఆమేన్.